నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో మాత్రం సర్క్యులర్ జారీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో ఉద్యమాలు చేయకూడదు, నిరసనలు చేయకూడదు అని ఒక సర్క్యులర్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ సర్క్యులర్ పట్ల మీ యొక్క ఒపీనియన్? అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక సుదీర్ఘ చరిత్రనే కాదు, సుదీర్ఘ పోరాట చరిత్ర. అది వందే మాతరం పోరాటం కానీ, స్వాతంత్రోద్యమ పోరాటం కానీ, తర్వాత కాలంలో జరిగినటువంటి సాయుధ పోరాటంలో కూడా చాలా స్ఫూర్తి పొందినటువంటి విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు 2 మార్లు జరిగినప్పుడు కూడా విద్యార్థి త్యాగాలు, వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ కీర్తిని నిలబెట్టారు. తర్వాత కాలంలో చాలా సమస్యలు ఉన్నప్పుడు, విశ్వవిద్యాలయంలో సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు తమ సమస్యల కొరకు పోరాడతారు. మెస్సు బాగుండాలను, హాస్టల్ మెయింటెనెన్స్ బాగుండాలను, వాళ్ళు పెట్టే భోజనం బాగుండాలను, లైబ్రరీ బాగుండాలను, ఫ్యాకల్టీ కావాలని. ఎందుకంటే వాళ్ళ విశ్వవిద్యాలయాలు ఒక విషాదమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి, దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి. మేము చదువుకునే కాలంలో వీటంటే పోరాటం చేయవలసిన అవుతుంది. మా లైబ్రరీ చాలా అద్భుతంగా ఉండేది, మాకు ఫ్యాకల్టీ ఫుల్గా ఉండేది, హాస్టల్ చాలా బాగా నడిచేది. కనుక అవన్నీ బాగా నడిచినప్పుడు ఉద్యమాలు ఉండవు, వాటి పట్ల ఉద్యమాలు ఉండవు. కానీ నాకు గుర్తున్నంత వరకు నేను ఎంఏలో చదివేప్పుడు జరిగిన మొదటి ఉద్యమము, అప్పుడు ఉన్నటువంటి ప్రఖ్యాతమైన డిఎస్ రెడ్డి గారిని ఏదో కారణం చేత ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పిన మాట వినలేదని ఆయనను తీసేసి ఇంకొక వైస్ ఛాన్సలర్ను అపాయింట్ చేసినప్పుడు మేమంతా విద్యార్థులుగా ఆ వైస్ ఛాన్సలర్ క్యాంపస్ కూడా రానివ్వకుండా డిఎస్ రెడ్డి గారే కొనసాగాలని, అలాగే డిఎస్ రెడ్డి గారు ఆయన చట్టబద్ధ పోరాటం చేసి హైకోర్టులో ఆయన గెలిచి, అప్పుడు ఎంసీ చాగ్లా జాతీయ స్థాయిలో విద్యామంత్రి, ఆయన డిఎస్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ చేసిన ఒక గొప్ప ఘటన నాకు నా జ్ఞాపకంలో సజీవంగా ఉంది. అంటే ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కాపాడుకొని కూడా ఉద్యమం చేసింది, ఒక మంచి వైస్ ఛాన్సలర్ కాపాడుకుంది. తర్వాత కాలంలో వచ్చినటువంటి భిన్నమైన ఉద్యమాలు ఏవైతున్నాయో ఆ ఉద్యమాలకి మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమానికైతే, అది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థులు అప్పటి ప్రభుత్వం పట్ల నిరసన తెలిపి ఉద్యోగాలు రాలేదని, తర్వాత నియామకాలు జరగలేదని మళ్ళీ గ్రామాలకు తిరిగి ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి పార్టీని గెలిపించారు. మొన్న వెంకయ్య నాయుడు ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు, వెంకయ్య నాయుడు వాళ్ళందరూ కూడా విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి, విద్యార్థులు ఉద్యమాలు చేయాలి, విద్యార్థులు రాజకీయ నాయకులుగా ఎదగాలి, విశ్వవిద్యాలయాలు చాలా సజీవంగా ఉండాలి అని మాట్లాడిన వాళ్ళే. ఎందుకంటే వెంకయ్య నాయుడు జయాంధ్ర ఉద్యమం నుంచి ఎదిగినవాడు. మరి జయాంధ్ర ఉద్యమం యూనివర్సిటీలో జరగొచ్చున్న ఆంధ్ర యూనివర్సిటీలో జరిపారు కదా, మీరు ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ఆ జ్ఞాపకం ఉంది కాబట్టి ఆయన అంటే ఉద్యమాలు జరగాలి. ప్రధానమంత్రి కూడా అంటున్నాడు విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని. ఒకవైపు రాజకీయాల్లోకి రావాలంటున్నారు, మరో యూనివర్సిటీలో రాజకీయాలు చేయకండి, ఇప్పుడు చదువుకోండి, ప్రశాంతమైన వాతావరణం కావాలి. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాలంటే ముందు ప్రశాంతమైన వాతావరణం మీరు సృష్టించాలి. కనుక విద్యార్థులు తమ సమస్యలకే కాదు, బయట సమాజంలో ఉండేటువంటి భిన్నమైన సమస్యలకి, వెనుకబాటుతనం కానీ, అనే నిరుద్యోగం కానీ, పేదరికం కానీ, అణచివేత కానీ, కుల ఆధిపత్యం కానీ, లేదా ఈవెన్ పురుషాధిపత్యం కానీ, సమాజంలో ఉండేటువంటి భిన్నమైన సామాజిక సమస్యలకి విద్యార్థులు స్పందించాలి. ఆ స్పందనలోనే వాళ్ళు చైతన్యవంతులుగా ఎదుగుతారు. చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి. కానీ సమాజంలో ఉన్న సమస్యలకు యువత స్పందించకపోతే సమాజానికి భవిష్యత్తు లేదు. కనుక యువతకి చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. స్వాతంత్రోద్యమం అయితే విద్యను వదిలిపెట్టి పాల్గొన్నారు కదా గాంధీ గారు ఇచ్చిన కాలం. కనుక ఇవాళ మీకు రాజకీయాలు వద్దు, ఒక కొత్త వైస్ ఛాన్సలర్ లేకపోతే కొత్త ప్రభుత్వం వస్తున్నాయి, మీకు వాళ్ళు వద్దు, మీరు ఇక్కడ మాట్లాడవద్దు, అల్లరి చేయొద్దు అంటే ఏమర్థం అసలు? అంటే మీరు అక్కడ జ్ఞానార్జన కొరకు వచ్చారు విద్యార్థులు, జ్ఞానము నేర్చుకోవాలి, లైబ్రరీ పోవాలి, చదువుకోవాలి. కానీ బయట సమాజంలో విపరీతమైనటువంటి సమస్యలు జరిగితే నేను స్పందించకుండా ఎట్లుండాను అంటే, ఎందుకంటే యువత ఆ వయస్సు ఎలా ఉంటుందంటే ఆశయాలు, ఆదర్శాలు, నిజాయితీ ఉంటాయి ఆ వయస్సులో. అటువంటి యువతనే స్పందిస్తేనే
వాళ్ళు మంచి మనుషులుగా భవిష్యత్తులో ఎదుగుతారు. కనుక విశ్వవిద్యాలయం స్పందించొద్దు. నెహ్రూ గారు 1948లో అలహాబాద్ విశ్వవిద్యాలయాన్ని విద్యార్థులను ఉద్దేశించి కాన్వకేషన్ అడ్రస్లో విశ్వవిద్యాలయాలు భావ సంఘర్షణకి కేంద్రాలు, భావ సంఘర్షణ నుంచే కొత్త సమాజ నిర్మాణం జరుగుతుంది అని అన్నారు. భావ సంఘర్షణ జరగాలి అంటే భిన్నమైనటువంటి రాజకీయ అభిప్రాయం. మనము చెప్పేది ఏంటంటే వాయిలెన్స్ను పిల్లలు తీసుకురాకూడదు. అధ్యాపకుడిగా నేను వాళ్ళతో కోరుకుంటే అంటే మీరు సంఘటన చేయండి, ఉద్యమాలు చేయండి, ఉద్యమాలు చేసే అవకాశాలు మీకు ఉండాలి. కానీ మీరు వాయిలెన్స్ అట్లా మీరు ఒక హింస క్యాంపస్లో చేయడం మొదలు పెడితే ఉన్న హక్కులు కోల్పోతాయి. హింస లేకుండా శాంతియుతంగా మీరు మీ సమస్యలకు కానీ సమాజ సమస్యలకు కానీ భవిష్యత్ సమాజం కొరకు కానీ పోరాటాలు చేసే హక్కు మీకుంది. విశ్వవిద్యాలయానికి ప్రభుత్వానికి నేను స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఇది మీరు 7 పాయింట్ ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టారు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది, ఇది దానికి వ్యతిరేకం. మీరు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం అని రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగి చెప్తున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా మనం చెప్తున్న ఏంటంటే ఈ సర్కులర్ విశ్వవిద్యాలయం చెప్పి ఒకవేళ ప్రభుత్వమే చెప్పి ఉంటే ఆ సర్కులర్ విత్డ్రా చేసుకోవాలి. మీరు అనుకుంటున్నారా ఇది అటానమస్ బాడీ కింద తీసుకున్న నిర్ణయం అనుకుంటారా, లేకపోతే ప్రభుత్వం దీని వెనుక ఉందని ఏమైనా ఆలోచన? అంటే ప్రభుత్వం ఉండకూడదు. ప్రభుత్వం ఉంటే కూడా విశ్వవిద్యాలయం ప్రభుత్వం అని చెప్పాలి, మీరు జోక్యం చేసుకోకండి. ఇప్పుడు మండల్ కమిషన్ ఎడ్యుకేషన్ జరిగినప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో ఉపేంద్ర బక్షి గారు వైస్ ఛాన్సలర్, అప్పటి విద్యామంత్రి యూనివర్సిటీని మూసివేయమన్నారు. ఉద్యమం చాలా తీవ్రమవుతుంది కాబట్టి మూసివేయమన్నాడు. ఉపేంద్ర బక్షి గారు విశ్వవిద్యాలయాన్ని ఎలా నడపాలో అది నాకు వదిలేయండి, మీరు చెప్పడం కాదు, నడిపేలా ఉంటే నడుపుతాను, నడిపోతే మూసేస్తాను, కానీ మీరు మాత్రం బయట నుంచి జోక్యం చేసుకొని నేనేం చేయాలో మీరు చెప్పకూడదు అని ఆయన ప్రభుత్వం చెప్పిన మాట వినలేదు. స్వతంత్రంగా స్వాతంత్రాన్ని కాపాడుకున్నారు. విశ్వవిద్యాలయాలు స్వయం పరిపాలనా సంస్థలు తమ బాధ్యతని తమ పేరు తామే నిర్వహించుకోవాలి. కానీ వైస్ ఛాన్సలర్ ప్రధానికి ప్రభుత్వం మీద అనబడి ప్రభుత్వ సెక్రటరీ ఉత్తరం రాసి మీరు అట్లా చేయండి ఇట్లా చేయండి, అది విశ్వవిద్యాలయం చేయవలసిన పని కాదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకవేళ ప్రభుత్వ జోక్యంతో చేస్తే అది తప్పు, మీకు అటానమీ ఉంది. మీరే చేస్తే మాత్రం ఇంకా పెద్ద తప్పు. మీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేసినా మీరు చేసిన పూర్వ విద్యార్థిగా పూర్వ అధ్యాపకుడిగా నేను విశ్వవిద్యాలయానికి ఇస్తున్న సలహా ఏమిటంటే ఈ సర్కులర్ని ఇమీడియట్గా మీరు విత్డ్రా చేసుకోండి, దీన్ని వెనక్కి తీసుకోండి. మొత్తంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా దీని వెనుక ఉండట్లేదు అనుకుంటాను. ఒకవేళ ఉన్నా ఇలాంటి విషయాలు విశ్వవిద్యాలయ విషయాల్లో మాత్రం ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కాకూడదు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక ఉద్యమాల గడ్డ, దానికి సమస్యలకు ఒక సాధనం, ఒక ఏరియా. చదువుతో పాటు అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలపైన కూడా అక్కడ అంశాలపైన కూడా చర్చిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయాలపైన కూడా అక్కడ అంశాల వేదిక కూడా అక్కడ డిబేట్స్ జరుగుతాయి. ఇలాంటి డిబేట్స్ వల్ల కూడా సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి ఇలాంటి సర్క్యులర్తో ఆగొద్దు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే ఈ నిరసనలో కార్యక్రమంలో భాగంగా హింసకు మాత్రం పాల్పడకూడదు. సమస్యల కోసం నిరసన తెలపొచ్చు, కానీ నిరసన వెనుక మాత్రం హింస ఉంటే అది సమస్యలు పక్కదారి పట్టి వేరే అంశాలు బయటకు వస్తాయి. కాబట్టి హింస జోలికి వెళ్లకుండా అసలైన సమస్యల పట్ల పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సర్క్యులర్ కూడా యూనివర్సిటీ పెద్దలు కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ వంశీతో సతీ దిశా టీవీ, హైదరాబాద్.